అందరికీ నమస్కారం. నిన్నటి ఎపిసోడ్లో మనం అంబాదేవి పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆమె ఆవేదనను చెప్పుకోవడం, భీష్ముడు తనకి అన్యాయం చేశానని చెప్పడం, ఆ సంఘటనను చూసాం. తర్వాత ఆమె మాటలు పట్టించుకోకుండా పరశురాముడు వెళ్ళిపోతుంటాడు. సత్యవతి ఇలా అంటుంది, మీరు అందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేశారు అని అంటుంది. ఆయన పట్టించుకోరు. మీరు న్యాయం చేసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను. తమరు భీష్ముడిని శిక్షించక తప్పదు పరశురామ. భీష్ముడి ముఖం మీద ఎప్పటికీ దరహాసరేఖ కనిపించకూడదు. అప్పటి వరకు నా హృదయం జ్వలిస్తూనే ఉంటుంది ప్రభు అని అంటుంది. అంబాదేవి తన జీవితంలో జరిగిన ఒక చిన్న తప్పుకి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? దీని గురించి కృష్ణుడు మనకి కొన్ని మాటలు చెప్పాడు. అవి ఇప్పుడు విందాం. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నిటినీ తునాతునకలు చేస్తాయి. దాంతో దురదృష్టానికి ఆ మనిషి తన జీవితంలో కీలక స్థానం ఇస్తాడు. మానవ భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. ఉదాహరణంగా ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించే ముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరాన్ని చేరుకునేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటనగా అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ అతనికి కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త అవరోధాలు ఎదురొస్తాయి. ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవాల్సి వస్తుంది. పాత ప్రణాళికలు అతడిని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని అతనికి అనువుగా మలుచుకోలేడు. స్వయంగా తనకి తాను ఆ పర్వతానికి అనువుగా మలుచుకోగలడు. అయితే ఈ జీవిత యాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా? మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే, ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకుని తన జీవిత గతిని నిరోధిస్తే అతనికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతనికి సుఖశాంతులు కూడా లభించవు. అనగా జీవితాన్ని తనకి అనువుగా మార్చుకునే బదులు స్వయంగా తాను జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ మాటలు అంబాని దృష్టిలో పెట్టుకొని అన్న మాటలు. ఒక్క చిన్న విషాదంకి ఆమె జీవితం మొత్తం నాశనం చేసుకుంటుంది. పైన తెలిపిన మాటలు అక్షర సత్యాలు. ఇక్కడ హస్తినాపురంలో విచిత్ర వీర్యుల రాజ్యాభిషేకం జరుగుతుంటుంది. భీష్ముడు విచిత్ర వీర్యునికి కిరీటం వేసే సందర్భంలో ఒక్కసారిగా విచిత్ర వీర్యుడు నోటి నుండి రక్తం కక్కుకొని చనిపోతారు. భీష్ముడు కోపంతో సూర్యునితో ఇలా మాట్లాడతాడు, నా తమ్ముని ప్రాణాలు తిరిగి ఇవ్వమని నీ పుత్రుడు యముడికి ఆదేశం ఇవ్వు అంటాడు. బాణం వదులుతుండగా సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు భీష్ముడు మేము ఏ పాపం చేశాము అని అడుగుతాడు. అప్పుడు దానికి సూర్య మహారాజు, మనిషి కర్తవ్యం వర్తమానం గురించి ఆలోచించడమే, భవిష్యత్తుని ఈశ్వరేచ్ఛకు వదిలిపెట్టు భీష్మ అని అంటాడు. సత్యవతి ఆమె కొడుకు విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత తన రాజ్యం కోసం అంబిక మరియు అంబాలికకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంది. అదేంటి, విచిత్ర వీరుడు చనిపోయాడు కదా, మరి వాళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది? అది ఎలా అంటే, దేవర ధర్మంలో ఎవరైనా వ్యక్తి మరణించాక అతనికి వారసులెవరూ లేకుంటే ఒక తపోబలమైన ఋషి మాధ్యమం ద్వారా పుత్రులను పొందే ఆచారం ఉంది. దీనినే దేవర ధర్మం అని అంటారు. దీనికి సత్యవతి తపోబలమైన ఆమె పుత్రుడు వేదవ్యాసుడికి దేవర ధర్మ నిర్వహణకు ఆదేశం ఇస్తుంది. అక్కడ అంబ అగ్ని ప్రవేశం చేస్తుంటుంది. దానిని పరశురాముడు చిందర వందర చేసేస్తాడు. ఇక్కడ హస్తినాపురంలో మళ్ళీ అంబికకి, అంబాలికకి, దాసికి పుత్రులు పుడతారు. వాళ్ళలో పెద్ద మహారాణి పుత్రుడు అంధుడిగా పుడతారు. అందరూ బాధలో ఉంటారు. కానీ భీష్ముడు మాటిస్తాడు, అతనిని గొప్పగా తీర్చిదిద్దుతాను అని చెప్తాడు. హస్తినాపురంలో కలిగిన పుత్రులకు నామకరణం చేస్తుంటారు. పెద్ద కొడుకు పేరు ధృతరాష్ట్రుడు, ఆయనే అంధుడు.
రెండవ కొడుకు పేరు పాండుడు, దాసి కొడుకు పేరు విదురుడు అని పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కానుకలు పంచుతుంటారు. ఇంతలో అంబ అక్కడికి వచ్చి, భీష్మునికి దానం ఇవ్వడానికి వచ్చాను, వివాహమా లేక మృత్యువా అని అంటుంది. మహామహితాత్మ భీష్ముడు దేనిని స్వీకరిస్తారు అని అడుగుతుంది. పరశురామ ప్రభువులు భీష్ముల వారిని వీటిలో నుండి ఒకటి ఎన్నుకోమని చెప్పారు అని అంటుంది. సత్యవతి అంబను ఇలా అడుగుతుంది, నీవు మా కుటుంబంలో భాగం కావచ్చు అని అంటుంది. సుఖప్రదమైన దానిని వదిలి కష్టాల జీవితాన్ని ఎందుకు ఎంచుకుంటున్నావు? దీని వలన ప్రయోజనం ఏమిటి అంబ అని అడుగుతుంది. దానికి అంబ, నా చెల్లెలకు మీ వద్ద ఏం సుఖం లభించింది? వైధవ్యమా, దేవర ధర్మం అనే అనుభవమా, అంధుడైన ఒక పుత్రుడా అని ప్రశ్నిస్తుంది. నేను భవిష్యత్తులో లభించగల వాస్తవిక సుఖాల కోసం నేను నిరీక్షిస్తున్నాను. నా మూలంగా ఈ భీష్ముడికి తలవంపులు కలగాలి అని అంటుంది. ఇక్కడ అంబ తన ప్రస్తుత కాలం గురించి పట్టించుకోకుండా భవిష్యత్తులో వచ్చే సుఖాల కోసం ఎదురు చూస్తుంది. తన ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకుంటుంది. దీనికి కృష్ణుడు మనకి కొన్ని మాటలు చెప్పాడు. అవి ఏంటంటే, భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తోంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల మాయలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మనసులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడలేం, రానున్న భవిష్యత్తును నిర్మించను లేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? అంబ తీరు కూడా ఇలానే ఉంది. పైన తెలిపిన మాటలు అక్షర సత్యాలు, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంబ చెప్పిన మాటలు విని భీష్ముడు పరశురాముని దగ్గరకు వస్తాడు. పరశురాముడు భీష్మునితో, నీపై ఈ కన్య చేసిన అభియోగానికి సమాధానం కోసం మేము నిన్ను పరీక్షించాలనుకుంటున్నాము అని అంటాడు. మాతో యుద్ధం చేయి భీష్మ అని పరశురాముడు అడుగుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో వారి యుద్ధం ఎలా జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.